హైదరాబాద్ సిగలో మరో క్రెడిట్ చేరింది. దేశంలోనే ది బెస్ట్ లివింగ్ సిటీగా పేరు తెచ్చుకుంది భాగ్యనగరం. ఢిల్లీ పొల్యూషన్తో పోలిస్తే హైదరాబాద్ వాతావరణం చాలా బెటర్. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలతో కంపేర్ చేస్తే భాగ్యనగరం వెరీ గుడ్. ముంబై జీవన ఖర్చుతో పోలిస్తే హైదరాబాద్ మధ్యతరగతి పేదలకు ఒక స్వర్గమనే చెప్పొచ్చట. ఐటీ ఫార్మా రంగంలో నిజాం నగరం మేటి అనే రిపోర్ట్ ఇచ్చింది ఒక సంస్థ. ఇంతకీ ఆ రిపోర్ట్ ఏంటి, నగరవాసులు ఏమంటున్నారు? వాజ్ స్టోరీ. భారతదేశంలో ఓ 5 నగరాలు పోటాపోటీగా విస్తరిస్తున్నాయి. అందులో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ నగరంగా పేరున్న బెంగళూరును పక్కకు నెట్టి దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉందని వీఆర్ సిటీ 2026 అనే నివేదికలో అన్బాక్సింగ్ బెంగళూరు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. బెంగళూరు నగరంతో దేశంలోని మిగతా నగరాలను పోల్చి ప్రతి ఏటా నివేదిక ఇచ్చే ఈ సంస్థ అన్ని రంగాల్లో హైదరాబాదే విన్నర్ అని తేల్చేసింది. ఆ తర్వాత జాబితాల్లో బెంగళూరు, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్లో రెంట్లు మధ్యస్థంగానే ఉంటాయంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి. హైదరాబాద్ నగరంలో ఒక సమశీతోష్ణ పరిస్థితి ఉంది. అంటే ఎండాకాలము ఎప్పుడో ఒకప్పుడు తప్ప 40 డిగ్రీలు దాటదు. అట్లాగే చలికాలము 18 డిగ్రీలకు కిందికి రాదు, 12, 15 ఆ ప్రాంతంలో. అంటే యావరేజ్గా ఒక వ్యక్తి హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాడు అనమాట. అట్లా రెసిడెన్షియల్ కానీ ఆఫీస్ కానీ వేరే సిటీస్ని కంపేర్ చేసుకుంటే సుమారుగా 25% తక్కువ ఉంది. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక మంచి ఏరియా లోపల సుమారుగా ఒక 30 నుంచి 40 వేల రూపాయలు పర్ మంత్, అంటే ఇంపార్టెంట్ ఏరియాలో ఉంటే మనకు దొరుకుతుంది. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనే పేరు ఉండేది, కానీ ఇప్పుడు సీన్ మారింది. రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ అద్దెకు ఆఫీసు భవనాలు దొరకడంతో హైదరాబాద్ ఐటీ 3 పువ్వులు 6 కాయలుగా దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్కి అనువైన ప్రాంతంలో హైదరాబాద్ ఒకటి కావడంతో ఐటీ అభివృద్ధికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఐటీ ఫార్మా రంగాల్లో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతుందని, దీంతో మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ప్రపంచ ఆరోగ్య పటంలో తనదైన ముద్ర వేసుకుంది భాగ్యనగరం. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం హైదరాబాద్లో దొరుకుతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణ పెరగడంతో పాటు రోబోటిక్ సర్జరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో మెడికల్ టూరిజం బాగా విస్తరించిందంటున్నారు డాక్టర్ శివ అనూప్. మెడికల్ హబ్ అని ఒకటే కాదు, ఇప్పుడు డెంటల్ టూరిజం, మెడికల్ టూరిజం చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ అఫోర్డబిలిటీ మెయిన్గా, అంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేది ఒక మెడికల్ హబ్ లాగా మారింది. సో వేరే స్టేట్స్, వేరే సిటీస్తో పోలిస్తే ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరుతో పోల్చినట్లయితే అక్కడ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ కూడా చాలా మెరుగుగా ఉంటుంది. సో అందుకే చాలామంది మన హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఫార్మా, డిఫెన్స్ రంగాల్లోనూ హైదరాబాద్ ముందుందని నివేదిక తేల్చింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో నిజాం నగరం కీలక కేంద్రంగా మారింది. టాటా ఏరోస్పేస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు డిఆర్డిఓ, బీడీఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉండటం నగరానికి పెద్ద రక్షణ బలంగా నిలుస్తోంది. హైదరాబాద్కు ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా పేరుంది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ఔషధాల్లో 3వ వంతు హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి. నివేదిక ప్రకారం భారీ ఫార్మా కంపెనీల క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు హైదరాబాద్ను ఫార్మా రంగాన్ని తిరుగులేని విజేతగా నిలిపాయి. హైదరాబాద్ చుట్టూ మణిహారంలాగా ఉన్న రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్ కారిడార్లు, ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాసులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఇలా నగర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ట్రాఫిక్ కంట్రోల్లోకి ఇలాంటి రవాణా ఎంతగానో ఉపయోగపడుతుందని తేల్చింది నివేదిక. విద్యారంగంలో కూడా హైదరాబాద్ ముందుంది. సివిల్ సర్వీసెస్తో పాటు జేఈఈ, నీట్, గేట్ లాంటి పోటీ పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్లు ఇక్కడే ఉండడంతో ఎడ్యుకేషనల్ హబ్గా మారింది. జీవన ప్రమాణాల్లోనూ హైదరాబాద్ టాప్ ప్లేస్లోనే ఉందని తేల్చింది నివేదిక. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మంచి వాతావరణం ఉంటుంది. దీంతో ఢిల్లీతో పోల్చుకుంటే కాలుష్యంలో హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని తేల్చేసింది నివేదిక.
బెంగళూరు కానీ ఢిల్లీతో కానీ పోల్చుకుంటే ఇక్కడ మంచి గుడ్ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ అండ్ మిగతా రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ కైనా ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంది. అండ్ హెల్త్ చూసుకున్నట్టయితే ఈవెన్ బెంగళూరు ఢిల్లీ కన్నా కూడా అండ్ ఫారినర్స్ కూడా వచ్చి అంత చూపించుకునేంత ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ అనేవి సూపర్గా ఉన్నాయి. ఢిల్లీతో కానీ బెంగళూరుతో కానీ పోల్చుకుంటే అండ్ పొల్యూషన్ అనేది ఇక్కడ చాలా తక్కువ. ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే మైగ్రేషన్ కూడా చాలా మంది హైదరాబాద్కి రావడం జరుగుతుంది. హైదరాబాద్ అనేది ఒక నగరమే కాదు, కోట్లాది మంది కలల సాకారానికి ఒక స్వర్గధామం అని మరోసారి నిరూపించుకుంది. పురాతన చరిత్ర నుంచి AI సాంకేతిక అభివృద్ధి వరకు అన్నింట్లోనూ మన హైదరాబాద్ నెంబర్ 1.